सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. శ్రీ దత్తాత్రేయుడే సద్గురువు. 27/2/2003 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకము త్రిమూర్త్యాత్మకుడగు శ్రీ దత్తాత్రేయుడే గురువని స్పష్టముగా చెప్పుచున్నది. గుకారము అనగా అంధకారము, రుకారము అనగా ఆ అంధకారమును పారద్రోలు ప్రకాశము అనగా అజ్ఞానమును అంధకారమును జ్ఞానము అను ప్రకాశము చేత పోగొట్టువాడని అర్థము. శృతి కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనగా అనంతమైన సత్యమైన జ్ఞానమే బ్రహ్మమనియు, ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రశస్తమైన ఉత్తమమైన జ్ఞానమే బ్రహ్మము అని చెప్పుచున్నది. జ్ఞానము అను శబ్దము చైతన్యము అను అర్థములో పండితులు తీసుకొనుచున్నారు, కానీ ఈ అర్థము సరికాదు. ఏలననగా లోకములో ఎవరునూ చైతన్యమును జ్ఞానము అని పిలుచుటలేదు. చైతన్యము కలిగిన ఒక ప్రాణిని జ్ఞాని అని పిలుచుటలేదు. జ్ఞానము అను శబ్దము ఒక విషయము అను అర్థములోనే ఉపయోగపడుచున్నది. చైతన్యము కలిగి జ్ఞానము లేని వానిని అజ్ఞాని అని పిలుచుచున్నాము. కావున చైతన్యము వేరు, జ్ఞానము వేరు. జ్ఞానము చైతన్యము కల ప్రాణి వద్దనే ఉండును, అచేతనము వద్ద ఉండదు. జ్ఞానము ఉన్న ప్రతి చోట చైతన్యము ఉండవలెను, కానీ చైతన్యము ఉన్న ప్రతి చోట జ్ఞానము ఉండనక్కరలేదు. సూర్యుడు ఉన్న చోట కాంతి ఉండును, కానీ కాంతి ఉన్నచో సూర్యుడు ఉండవలయునని నియమము లేదు. రాత్రిపూట దీపకాంతి ఉన్నను సూర్యుడు లేడు కదా. కావున జ్ఞానము అనగా తర్కజ్ఞానము, వేదాంత జ్ఞానము, వ్యాకరణ జ్ఞానము మొదలగు శాస్త్రములలో ఉన్న విషయమే. లోకమును గురించిన జ్ఞానమే లోకజ్ఞానము, బ్రహ్మమును గురించిన జ్ఞానము బ్రహ్మజ్ఞానము. అన్ని జ్ఞానములలోనూ బ్రహ్మజ్ఞానమే గొప్పది. ఏలననగా బ్రహ్మము తెలిసినచో సర్వము తెలిసినట్లే అని సర్వం విజ్ఞాతం భవతి అని శృతి చెప్పుచున్నది. కావున సర్వజ్ఞానములలో బ్రహ్మజ్ఞానము అనగా వేదాంత జ్ఞానమే గొప్పది. కావుననే దానిని ప్రజ్ఞానం అని అన్నారు. ప్రజ్ఞానము అనగా ప్రశస్తమైన జ్ఞానము, అదియే అనంతమైన సత్యమైన జ్ఞానము. ఇచ్చట ప్రజ్ఞానం అనగా ప్రజ్ఞాని అని తీసుకొనవలయును. వ్యాకరణ శాస్త్రము ప్రకారముగా ఎక్కువగా ప్రజ్ఞానము కలవాడు అనగా ప్రజ్ఞాని. ప్రజ్ఞానము అను శబ్దము చేతనే పిలువబడును. కావున జ్ఞాని అనగా జ్ఞానము కలవాడు, జ్ఞానము అనియే పిలువబడవచ్చును. కావున ఈ శృతుల అర్థము బ్రహ్మము అనగా సత్యమైన అనంతమైన శ్రేష్టమైన జ్ఞానము కలవాడే అని వచ్చును. కావున అతి శ్రేష్టమైన వేదాంత తత్వము యొక్క జ్ఞానము కల గురుస్వరూపమే పరబ్రహ్మము అని వేదార్థము. ఇట్టి పరమ పవిత్రమైన
బ్రహ్మజ్ఞానమైన వేదాంతమును గీత ద్వారా చెప్పియుండుట చేత కృష్ణుడు జగద్గురువైనాడు. కృష్ణం వందే జగద్గురుం అని చెప్పబడినది. గీతలలో వివరించిన ముగ్గురు ఆచార్యులను జగద్గురువులే. ఉపనిషత్తుల వివరణమే బ్రహ్మసూత్రములు. ఆ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. కావున ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు రెండును భగవద్గీత యందే లీనమై ఉన్నవి. ఈ బ్రహ్మసూత్రములను వ్రాసిన వ్యాసుడు కూడా జగద్గురువే. ఆయన యొక్క జన్మతిథియగు ఆషాఢ పూర్ణిమనే గురు పూర్ణిమ అనుచున్నాము. అయితే వ్యాసుడు ఉపనిషత్తుల యొక్క సమన్వయమును చూపినాడు, కానీ కృష్ణుడు ఉపనిషత్తుల సారమును పిండినాడు. వ్యాసుడు విష్ణువు యొక్క అంశ. కృష్ణుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన దత్తావతారము. కావున వ్యాసుడు గురువైనచో కృష్ణుడు జగద్గురువైనాడు. కృష్ణుడే దత్తుడు, దత్తుడే కృష్ణుడు. కావున కృష్ణుడు దశావతారములలో పేర్కొనబడలేదు. దశావతారములో ఏకమూర్తి అయిన విష్ణువు యొక్క స్వరూపములు. కృష్ణుడు త్రిమూర్తి స్వరూపుడై మూల విరాట్ పురుషుడగు దత్తుడే. దత్తుడు గురువులకే గురువు. అందుకే ఆయనను గురోర్గురుతరాయ నమః అని చెప్పుచున్నారు. దత్తుని యొక్క పరిపూర్ణ తమావతారమే కృష్ణుడని భాగవతము చెప్పుచున్నది. అట్టి కృష్ణుడు పార్థునకు బంధువుగా, చెలికానిగా, రథసారథిగా చిక్కి చివరకు గీతను బోధించి గురువుగా లభించినాడు. అర్జునుడు కృష్ణుని పాదములపై శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం అనగా, ఓ కృష్ణ, నీకు నేను శిష్యుడను, నీకు ప్రపత్తిని చేసి శరణాగతుడనై పాదములపై బడి ప్రశ్నించుచున్నాను అని చెప్పినాడు. పార్థుడు తనను శిష్యునిగా చెప్పుకుని పరిపూర్ణ శరణాగతుడై అడిగినప్పుడు స్వామి గురుస్వరూపముతో గీతను బోధించినాడు. దీని అర్థమేమి? శ్రద్ధతో, ప్రపత్తితో జ్ఞానదాహము గలవారికి జ్ఞానామృతము ఇయ్యవలయును. కావుననే కృష్ణుడు మరి ఎవ్వరికి గీత చెప్పలేదు. అంతేకాదు, అదే అర్జునుడు యుద్ధము ముగిసిన తర్వాత చక్కని విందు ఆరగించి తాను తాంబూలము వేసుకుని కాలక్షేపము కొరకు కృష్ణుని మరలా గీతను చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఆనాటి స్థితి వేరు, ఈనాటి స్థితి వేరు, మరలా ఇప్పుడు గీతను చెప్పలేను అన్నాడు. దీని అర్థమేమి? ఆనాటి కృష్ణుడు ఈనాటి కృష్ణుడు ఒక్కడే. కానీ ఆనాడు జ్ఞానదాహముతో, తపనతో జ్ఞానమును అర్థించిన అర్జునుడు వేరు. ఈనాడు కాలక్షేపము కొరకు జ్ఞానమును అర్థించు అర్జునుడు వేరు. కావున శ్రద్ధ లేనిదే జ్ఞానమును బోధింపరాదు. కానీ ఈనాడు జ్ఞాన శ్రవణము చేయు జీవుల శ్రద్ధ పరమ హాస్యాస్పదముగా ఉన్నది. గుడిలో పండితుడు చక్కగా భాష్యమును వివరించుచు బ్రహ్మజ్ఞానమును బోధించుచుండగా పట్టుమని 10 మంది కూడా అచ్చట ఉండరు. ఉన్న 4 కూడా ఒకరు ఒత్తులను చేసుకొనుచుందురు, మరి ఒకరు కునికిపాట్లు పడుచుందురు. మిగిలిన 2 అమ్మాయి పురిటికి వచ్చినదా అని కబుర్లు చెప్పుకొందురు. ఈ బ్రహ్మజ్ఞాన శ్రవణము కూడా ఇంటి పనులన్నీ ముగిసి భోజనము చేసి నిద్రపోయి లేచి తీరికగా యుండు సాయంకాల సమయము. ఆ సమయమునకు కూడా మరి ఒక నియమము ఉన్నది. ఆ రోజు సాయంకాలము టీవీలో ఏ సినిమా వేసి ఉండకూడదు. ఆ రోజు ఆ సమయమున సినిమా ఉన్నచో శ్రోతలు రాకపోవటయే కాదు, ఆ శాస్త్రి గారు కూడా వచ్చుటలేదు. ఈ శ్రద్ధలకు బ్రహ్మ సాక్షాత్కారము కావలేను. ఈ లోకము వదిలిన మరుక్షణమే శాశ్వత బ్రహ్మలోక నివాసము కావలేను. చేతిలో ఉన్నది 1 పైసా 14 అంతస్తుల భవనము కొనుటకు బేరము చేయుచున్నాడు. యాజ్ఞవల్క్యుడు తత్వమును బోధించుచుండగా జనకుడు
వినుచున్నాడు. ఆయన రాజ్యమగు మిథిలానగరము మంటలలో కాలిపోవచున్నదని భటులు పరుగెత్తుకొని వచ్చి చెప్పినారు. దానికి జనకుడు, మిథిల పోయినచో పోనిండు, ఈ శరీరమే ఒకనాటికి అగ్నిలో భస్మమగును. ఈ సృష్టిలో నిశ్చలముగా నిలుచు పర్వతములు కూడా చివరకు ప్రళయాగ్నిలో భస్మము కావలసినది. ఇంత చక్కటి జ్ఞానామృతము ఎచ్చట లభించును అని అచ్చట నుండి లేవలేదు. కొంతసేపటికి సత్సంగం ముగిసినది. మరలా భటులు పరుగెత్తుకొని వచ్చినారు. అయ్యా, బూడిద నుండి మిథిలానగరము సర్వజనులతో పాటు యథాప్రకారముగా మరలా లేచి సృష్టించబడుటయే కాదు, అగ్నిలో కాలిన బంగారము వలె ద్విగుణీకృతమైన శోభతో వెలుగుచున్నదని చెప్పినారు. ఈ పరమ మూఢాతి మూఢులైన జీవులకు తెలియదు పరబ్రహ్మమే ఇహ పరములకు ఆధారము అని. ఈ సమస్త లోకమును సృష్టించిన వాడు పరమాత్మయే. ఈ సమస్త లోకములలో ఉన్న ప్రతి పరమాణువు ఆయన యొక్క సంకల్పవశమై ఉన్నది. ఈ జీవుడు తన మేధాశక్తిని అహోరాత్రములు ఉపయోగించి కొన్ని సంవత్సరములు ప్రయత్నించినను అణుమాత్రము పరిష్కారమునకు రాని సమస్యలు ఆ పరమాత్మ సంకల్పము చేసిన క్షణకాలములో పరిష్కరించబడును. పరమాత్మ యందు మనస్సును లగ్నము చేయక లోక విషయములందు నిరంతరము మనస్సును లగ్నము చేసి సాధించున్నది క్షణకాల విజయములే. కానీ పరమాత్మ యందు మనస్సును లగ్నము చేసినచో ఇహ పరములందు శాశ్వత విజయము కలుగును. వేరుకు నీరు పోసినచో చెట్టు మొత్తము పచ్చగాయుండి కళకళలాడుచుండును. వేరుకు నీరు పోయక కొమ్మలను ఆకులను నీటితో తడిపిన ప్రయోజనము లేదు. ఒక్క క్షణకాలము చల్లగా నుండును, కానీ చెట్టు మొత్తము ఎండిపోవుచున్నది. లోక విషయములందు మనస్సు కేంద్రీకరించు లౌకికుడు కొమ్మలను ఆకులను తడుపు తెలివి తక్కువవాడు. లౌకికముల గురించి పట్టించుకొనక పరమాత్మయందే మనస్సును లగ్నము చేయువాడు వేరుకు నీరు పోయువాని వలె చూచుటకు చాదస్తునిగా కనిపించుచు ఎండిపోవచున్న కొమ్మలను తడపక ఉండగా వీడు నేల మీద నీటిని పోయుచున్నాడు అని వానిని మూఢులు విమర్శింతురు. భూమిలో ఆ చెట్టు వేరు దాగియున్నది. అతడు భూమిలో పోసిన నీరు వేరుకు చేరి వేరు ద్వారా చెట్టులోనికి ఎక్కుచున్నది. అసలు వేరు కనపడుటలేదు. కావున వానిని తెలివి తక్కువ వానిగా భావించుచున్నారు. అట్లే ఇహపరములు అను కొమ్మలు ఆకులు గల ఈ సృష్టి వృక్షమునకు ప్రాణమూలమైన ఆధారమైన వేరు అగు బ్రహ్మము మన కంటికి కనబడదు. ఆ బ్రహ్మము నరావతారమునెత్తిన గురు స్వరూపములో దాగియుండును. గోపికలు వ్యవసాయము ఆవుల పనులను వదిలివేసి నిరంతరము కృష్ణుని సంగములో ఉండేవారు. దాని వలన లౌకిక కార్యములు చెడకపోగా ఎంతో వృద్ధితో ఉండేవి. గోవులకు ఏ రోగములు వచ్చేటివి కావు. చక్కగా 2 పాలు ఇచ్చేటివి. పంట 10 రెట్లు పండేటిది. ఏషాం సతతయుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని స్వామి గీతలో ప్రతిజ్ఞ చేశాడు. సతత యుక్తులు అనగా స్వామిని ఒక్క క్షణము కూడా వదలక ఉండేటి వారిని అర్థము. అట్టి వారి యొక్క యోగక్షేమములను స్వామియే చూతురని అర్థము. యోగము అనగా పరలోకమున రక్షణము, క్షేమము అనగా ఇచ్చట లౌకిక సమస్యలు తీరుట. అయితే ఇది నారాయణుడే నరరూపములో వచ్చిన శ్రీకృష్ణుని విషయము. ఇట్టి నరావతారములే బోధక గురువులు. ఇట్టి నారాయణ అవతారమును నారాయణ తత్వముతోనే గుర్తించవలయును. నారాయణ శబ్దమునకు అర్థమేమి? నారం జ్ఞానం అయనం యస్య సహ నారాయణ అనగా జ్ఞానమునకు ఆశ్రయమైన వాడు నారాయణుడు అని అర్థము. కావున జ్ఞానతత్వము చేతనే నారాయణుని గుర్తించవలెను.
ఈ నారాయణుడు సకల కళ్యాణ గుణ సంపన్నుడు. వేదములో చెప్పిన మొదటి కళ్యాణ గుణము జ్ఞానము. అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఇక వేదములో చెప్పిన రెండవ కళ్యాణ గుణము ప్రేమ. అదే రసో వైసహ అని శృతిలో చెప్పబడినది. ఇక వేదములో చెప్పబడిన మూడవ కళ్యాణ గుణము ఆనందము. అదే ఆనందో బ్రహ్మేతి వ్యదానాత్ అని శృతి చెప్పుచున్నది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.